ఫ్రెండ్స్, గర్ల్స్ కోసం నేనైతే ఒక వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా వచ్చింది. ఒకవేళ మీకు నచ్చితే మీరైతే లైక్ అయితే చేయండి. నాకైతే కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనమైతే డెమో అయితే చూద్దాం. అబ్బా! ఎవర్రా బాబు అందానికి ఆధార్ కార్డులా ఉంది. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్‌లో బీట్ మార్క్ లింక్ అయితే ఇచ్చాను. మీరైతే ఫస్ట్ దాన్నైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాక ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది బీట్ మార్క్‌ని. ఇక్కడ మనం ఏంటంటే ఇకంజలి ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఎలా అంటే ఫస్ట్ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి మీరైతే. నేనైతే ఫోటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అన్ని ఫోటోస్ అయితే ఫుల్ కంపోజిషన్ ఏరియాలో పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టైమ్ లైన్ వరకు అయితే ఫోటో సెట్ చేసుకోండి. నేను బీట్ మార్క్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి మీరు జస్ట్ దీని మీద ఫోటో యాడ్ చేసుకొని నెక్స్ట్ పాయింట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ యారో మార్క్ మీద క్లిక్ చేసి ట్రిమ్ అయితే చేయండి రైట్ సైడ్. అలాగే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇంకో ఫోటో యాడ్ చేస్తున్నాను. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేస్తున్నాను. చేసి మళ్ళీ ట్రిమ్ చేస్తున్నాను, ఎక్స్టెండ్ అలాగే ఇంకో ఫోటో యాడ్ చేసాం. ఇలాగే మీరైతే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకున్నాక మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని దీనికి కూడా నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇదే లాస్ట్ ఫోటో. ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడ వరకే ట్రిమ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ దాకా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ ఫోటోస్ అయితే యాడ్ చేసాము. ఇప్పుడు మనమైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాము. ఎఫెక్ట్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మీరైతే ఎఫెక్ట్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఒక ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఎఫెక్ట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు మళ్ళీ మనది ఫైల్ అయితే ఓపెన్ చేసుకొని వీడియో అయితే ఓపెన్ చేసుకొని అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి. ఎలా అంటే ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి రైట్ సైడ్ బాటంలో ఎఫెక్ట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ బాటంలో 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేయండి. ఇలాగే ప్రతి ఫోటోకి అయితే చేయండి. మనమైతే అన్ని ఫోటోస్కి అయితే యాడ్ చేసుకున్నామా లేదా అని ఎఫెక్ట్స్ అయితే చూస్తున్నాం. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.